నిన్ననే ఈనాడు రాసుకొచ్చినటువంటి రోడ్లకి సంబంధించినటువంటి అది పీపీపీ కింద ఇస్తున్నారు. దాంట్లో రోడ్లు బాగుపడిపోతే 10 ఏళ్లలో వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు అన్నటువంటి వార్త. 10 ఏళ్ల పాటు ఇవ్వడానికి ఒప్పుకుంటునే వాళ్ళకి ఇస్తారు కాంట్రాక్టులు. అలాగే దాని మెయింటెనెన్స్ వాళ్ళే చూసుకోవాలి. ఇదంతా చెప్పుకొచ్చినప్పుడు నేను ప్రస్తావించాను దీని మీద భారం ఏంటి అన్నది. అది ఈనాడు కానీ ఎవరు టచ్ చేయలేదు, జ్యోతి కానీ. ఇప్పుడు సాక్షి టచ్ చేసింది. రోడ్డు ఎక్కితే బాధుడే 30,000 కోట్ల భారం అంటూ. 2 వరుసల రోడ్డు కిలోమీటర్కి 10 కోట్లు ఖర్చు, కాంట్రాక్టులు ఖర్చు చేసేది 7,76,00,000. కానీ అంతకు రెట్టింపు చెల్లింపు. హైబ్రిడ్ యానిటీలో చంద్రబాబు కొత్త దోపిడీ ప్రాజెక్టు, సెస్సులు టోల్ రూపంలో మొత్తం ఖర్చు ప్రజల నుంచే వసూలు. వ్యయంలో ప్రభుత్వ వాటా 40%, యానిటీ డెవలపర్ది 60%. తొలి 2 దశల్లో 600 కిలోమీటర్ల చొప్పున, 3వ దశలో 300 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం. కాంట్రాక్టర్కి వడ్డీతో సహా వాయిదాల్లో చెల్లించేది 15,326 కోట్లు. అసలు 7,761 కోట్లు. వాయిదాలు వడ్డీ కలిపి 7,565 కోట్లు. వివిధ సెస్సుల రూపంలో 24,368 కోట్లు. టోల్ కింద వాహనదారుల నుంచి 6,000 కోట్లు వసూలు. వాణిజ్య కార్యకలాపాలకు R&B భూములు, ఆస్తులు ప్రైవేట్కి లీజు. ఇందుకోసం కన్సల్టెంట్ నియామకానికి ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు అన్నటువంటి వార్తని డీటెయిల్గా రాసుకొచ్చింది. అంటే ఈనాడు భారాలని ప్రస్తావించకుండా రాసుకొస్తే ఆ భారాల్ని సాక్షి టచ్ చేసుకొచ్చింది. రాష్ట్రంలో హైబ్రిడ్ యాన్యుటీ పద్ధతిలో 3 దశల్లో 1,500 కిలోమీటర్ల మేర 2 వరుసల రహదారులు నిర్మించాలని సీఎం చంద్రబాబు ప్రభుత్వం తలపెట్టింది. ఇందులో భాగంగా కిలోమీటర్కి 10 కోట్లకు పైగా వ్యయం చేస్తూ తొలి 2 దశల్లో 600 కిలోమీటర్లు చొప్పున, 3వ దశలో 300 కిలోమీటర్ల మేర 3 ఏళ్లలో నిర్మాణం చేపట్టబోతుంది. కాగా ప్రాజెక్టు ఖర్చులో 40% నిధులు ప్రభుత్వం సమకూర్చుతుంది. మిగతా 60% కాంట్రాక్ట్ సంస్థ భరిస్తుంది. ప్రాజెక్టు కాల వ్యవధి 19 ఏళ్ళు. 3 ఏళ్లలో నిర్మాణం పూర్తవుతుంది. ఆ తర్వాత సంబంధిత సంస్థకి 16 ఏళ్ల పాటు ప్రభుత్వం అసలు వడ్డీ కడుతుంది. 1,500 కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ, పునరావాసం, క్యాపిటల్ గ్రాంట్ కింద 4,000 కోట్లు ఏం చేయబట్టబోతుంది. ఈ మొత్తాన్ని బ్యాంకుల నుంచి అప్పు రూపంలో సమీకరిస్తుంది. ఇక యాన్యుటీ కాంట్రాక్టర్ 7,761 కోట్లు ఖర్చు చేయబోతున్నారు. దీనికి గాను 16 ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వం అసలు 7,761 కోట్లతో పాటు వడ్డీ రూపంలో బ్యాంకుకి 7,565 కోట్లు చెల్లించబోతోంది. మొత్తం 15,326 కోట్లు నిర్మాణ సంస్థకి దారబోయబోతున్నారు. ఏడాదికి యాన్యుటీ రుణ వడ్డీ కింద 960 కోట్లు చెల్లించబోతున్నారు. అంటే కాంట్రాక్టర్ ఏం చేసిన దానికి ప్రభుత్వం రెట్టింపు చెల్లిస్తుంది. 1,500 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణానికి అయ్యే మొత్తం వ్యయాన్ని వివిధ సెస్సులు టోల్ రూపంలో 16 ఏళ్లలో ప్రజల నుంచి గుంజేలా చంద్రబాబు ప్రభుత్వం ప్రణాళికలు వేసింది. అది ఎలాగంటే పెట్రోల్ డీజిల్ మీద రూపాయి చొప్పున సెస్ విధించడం ద్వారా 732 కోట్లు, గనులు ఖనిజాల మీద 10% సెస్ వేసి 441 కోట్లు, మోటార్ వాహనాల మీద 10% సెస్ బాదుడుతో 350 కోట్లు రాబట్టబోతున్నారు. ఇవన్నీ కలిపితే ఏడాదికి 1,523 కోట్లు. ఇలా ఒక పక్క వివిధ సెస్సుల రూపంలో భారీగా ప్రజల నుంచి డబ్బులు గుంజుతూనే మరోపక్క రోడ్డు ఎక్కే వాళ్ళ మీద టోల్ బాదుడు కొనసాగించబోతున్నారు. రోడ్లు పూర్తవగానే కాంట్రాక్ట్ సంస్థకు టోల్ గేట్లు పెట్టి ఛార్జీలు వసూలు చేసుకుని వెసులుబాటు ఇవ్వబోతున్నారు. దీని ద్వారా ఏటా 375 కోట్ల ఆదాయం రానున్నట్టు పేర్కొన్నారు. ఈ మొత్తం 16 ఏళ్లకు చూస్తే 6,000 కోట్లు గాను. ప్రైవేట్ డెవలపర్ రాయితీ కాలంలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టు రూపొందించడం, నిర్మించడం, ఫైనాన్సింగ్ బాధ్యత తీసుకుంటారు. అంటే వసూలు చేసిన టోల్ మొత్తం నిర్మాణ సంస్థకు వెళ్తుంది. ఇవేగాక పోర్టు, కార్గో, ఆస్తుల రిజిస్ట్రేషన్ పైన సిస్సులు వేయబోతున్నారు. రహదారులు, భవనాల శాఖ భూములు, ఆస్తులు వాణిజ్య అవసరాలకు ప్రైవేట్ సంస్థలు, వ్యక్తులకు దీర్ఘకాలిక లీజుకిస్తారు. ఇందుకోసం కన్సల్టెంట్ నియామకానికి ఆర్థిక శాఖ, R&B శాఖ ప్రతిపాదనలు పంపించారు. రాష్ట్ర ప్రజల నెత్తిన 30,000 కోట్ల భారం పడనుందని వెరసి హైబ్రిడ్ యాన్యుటీ ఇటు ప్రజలకు జేబులకు చిల్లు, అటు ఖజానా పైన భారీ భారం, డెవలపర్కి ఇబ్బడి ముబ్బడి ఆదాయం. ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు కొత్త దోపిడీ స్కెచ్. ఇందులో సెస్సుల గురించి అయితే జనం పట్టించుకోరు, ఎందుకంటే వాళ్ళకి తెలియకుండానే వేస్తారు. ఇంతకుముందు అమరావతి సెస్ అనేసారు, తెలుసా? ఇప్పుడు పెట్రోల్లో అదనపు డబ్బులు ఎందుకు వసూలు చేస్తున్నారంటే అదే. అట్లాగే జగన్ వచ్చిన తర్వాత రోడ్ల సెస్ వేశారు, రోడ్డు కన్స్ట్రక్షన్ కానీ. అది కాబట్టి దాన్ని తెలియదు కాబట్టి పట్టించుకోరు. కానీ టోల్ గేట్ వేస్తే మాత్రం బాధే. ఇక్కడే అసలు లాజిక్ ఉంది. ఈ ప్రభుత్వం 3.5 ఏళ్ల టర్మ్ ఉంది, ఇంకా ఏది ఇప్పుడు 18 నెలలు అయింది కాబట్టి వీళ్ళది అయ్యేటప్పటికీ ఆ రోడ్ల నిర్మాణం ఇంకా పూర్తి కాదు. నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం వీళ్ళదే వస్తే అప్పుడు టోల్ గేట్లు, అప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం కూడా ఉండదు. 5 ఏళ్ళు ఉంటుంది కాబట్టి టోల్ గేట్లు వసూలు చేసుకోవడానికి. ప్రభుత్వం మారితే ఆ కాంట్రాక్టర్కి డబ్బులు తీసుకొని ఇస్తుందా? టోల్ గేట్లు వసూలు చేసుకొని ఇస్తుందా జగన్ ప్రభుత్వం? అది అసలు లాజిక్ ఇక్కడ.